తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అమీ జాక్సన్. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎవడు, ఐ, రోబో 2 సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అయితే అమీ జాక్సన్ దాదాపు 5 ఏళ్ల పాటు జార్జ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న అమీ జాక్సన్ పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతడితో బ్రేకప్ అయి ఇప్పుడు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అమీ జాక్సన్ సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది. ఇంగ్లాండ్కు చెందిన జార్జ్ పనాయెట్టు అనే వ్యక్తితో దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉంది. ఓ 3 ఏళ్ల పాటు అతడితో లివింగ్ రిలేషన్లో ఉంది. ఓ బిడ్డను కూడా కనింది. ఇక బిడ్డ పుట్టాక ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చారు. అయితే జార్జ్తో విభేదాలు రావడంతో 2022లో అతని నుంచి విడిపోయింది అమీ జాక్సన్. కొడుకును చూసుకుంటూ కొన్నేళ్ల పాటు ఒంటరిగా ఉండిపోయింది. కొంతకాలం తర్వాత ఎడ్ వెస్ట్విక్ అనే బ్రిటిష్ నటుడితో ప్రేమలో పడి అతనితో రిలేషన్లో ఉంది. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని కెమెరా ముందు కనిపించడం మొదలుపెట్టారు. తాజాగా సోమవారం స్విట్జర్లాండ్లోని మంచు పర్వతాల్లో ఓ వంతెన మీద ఎడ్ వెస్ట్విక్, అమీ జాక్సన్ అక్కడే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అందమైన మంచు కొండల మధ్య ఓ వంతెనపై ఎడ్ వెస్ట్విక్ అమీ జాక్సన్ కు రింగు తొడిగి ప్రపోజ్ చేశాడు. అమీ జాక్సన్ కూడా ఓకే చెప్పింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను అమీ జాక్సన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.